హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి గ్లాండ్ ఫార్మాలో వాల్కనైన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనకి ఈ గ్లాండ్ ఫార్మాకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డిజిగ్నేషన్ ఏమైనా ఇస్తారు, ఈ కంపెనీలోకి మనకి బెనిఫిట్స్ అనేవి ఏముంటాయి, ఇలాగా క్లియర్గా చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. లైక్ చేయండి, లైక్ చేసినట్టయితే ఇటువంటి సమాచారం అనేది ఇంకొంతమందికి వెళ్ళటం అనేది జరుగుతుంది. నిన్న వీడియో ఒకటి మనకి ఆడియో అనేది తక్కువగా వచ్చింది. దాన్ని బట్టి మన ఫ్రెండ్ ఒక అతను మనని వీడియో సరిగా రావట్లేదు అన్నారు. ఈ రోజు క్లియర్గా చూసాం, చేసి వీడియో అనేది క్లారిటీగా వచ్చేలాగా చేసాం. ఇలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మార్చి 5th మార్నింగ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇవి ఎక్కడ నిర్వహిస్తారంటే మనకు ఇంటర్వ్యూలు నిర్వహించే ప్లేసు బ్లాక్ సి ఫేస్ 1 VSEZ దువ్వాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ అడ్రస్లో మనకి ఈ కంపెనీ దగ్గరే ఈ దువ్వాడ, విశాఖపట్నంలోనే ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. మనకి ఈ కంపెనీలో ఓపెనింగ్స్ అంటే పొజిషన్లు మనకి జాబ్ ఖాళీలు అంటే 10 ఉన్నాయి. లొకేషన్ విశాఖపట్నం. ఓపెన్ పొజిషన్లు వచ్చి మనకి ప్రొడక్షన్ ఆపరేటర్గా ఉన్నాయి, ప్రొడక్షన్ కెమిస్ట్రీగా ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్కి అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, BSc. ఎక్స్పీరియన్స్ దీనికి కావాల్సింది ప్రొడక్షన్ ఆపరేటర్కి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ప్రొడక్షన్లో, ఇంజెక్టబుల్ ప్రొడక్షన్లో. మనకు ప్రొడక్షన్ కెమిస్ట్రీకి ఏమి ఉండాలంటే మన క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharmacy, M.Pharmacy, MSc. ఎక్స్పీరియన్స్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంజెక్టబుల్ ప్రొడక్షన్స్. రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలంటే హ్యాండ్లింగ్ ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ ఉండాలి. అంటే మనం చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ప్రొడక్షన్ ఆపరేషన్స్ ఉండాలన్నమాట. తర్వాత పర్ఫార్మింగ్ కాంపౌండింగ్, ఫిల్లింగ్ అండ్ వ్యూయల్ వాషింగ్, వీటిలలో కూడా మనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇన్సూరింగ్ GMP కంప్లైంట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో GMP కంప్లైంట్స్ అనేవి వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. మెయింటైనింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ డాక్యుమెంటేషన్. మనకు సేఫ్టీ స్టాండర్డ్గా మనం వర్క్ చేసుకుంటూ డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గా మనం రాసే విధంగా ఉండాలి. ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది జాబ్కి సంబంధించి చెప్పడం జరిగింది. ప్రిఫర్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ ఇన్ మ్యాండేటరీ ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ అనేది మ్యాండేటరీగానే ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉండాలన్నమాట. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ ప్రోటోకాల్స్. క్వాలిటీ ప్రోటోకాల్ చేసుకుంటే ప్రాసెస్ మీద నాలెడ్జ్ అనేది, స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలో చెప్పారన్నమాట. ఎబిలిటీ టు డూ వర్క్ ఇన్ ఏ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. మనకు టీమ్ మెంబర్స్తో మనం చేసే ఆపరేషన్లో ప్రొడక్షన్ దాంట్లో వర్క్ అనేది మన టీమ్ మెంబర్స్తో ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళతో మనకి పక్కన టీమ్ మెంబర్తో కలిసిమెలిసి ఉండే వాళ్ళ సపోర్టింగ్ చేసుకుంటూ ఉండాలి. జాయిన్ గ్లాండ్ ఫార్మా అండ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ ఫార్మాసిటికల్ టీమ్. ఫార్మాసిటికల్ టీమ్ అనేది గ్లాండ్ ఫార్మా గ్రోయింగ్ అంటే మనకి ఎప్పుడు గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇటువంటి కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో మనకి వాల్కనైన్ ఎంట్రీస్ అనేది మార్చి 5th ఉండటం జరిగింది. మనకి బేసిక్ ఇవన్నింటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇవన్నింటి క్లియర్గా చూసాం. ఇటువంటి సమాచారం డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.